ఈ కథ యొక్క పేరు తన తప్పును తెలుసుకున్న సింహం. ఒక ఆడ సింహం తన ఆకలి పోరాటంలో ఒక జింకను వేటాడి చంపింది. అయితే చంపిన తరువాత జింక గర్భంతో ఉన్నదని తెలిసింది. ఆ సమయంలోనే అది ఇంకో ప్రాణానికి జన్మనిచ్చింది. అది చూచిన సింహానికి ఆశ్చర్యం కలిగింది. ఆకలి తీర్చుకుంది, కానీ ఆ పిల్ల జింకను కాపాడాలని ప్రయత్నించింది. కానీ కుదరలేదు. ఆ పిల్ల జింక ప్రాణాలు విడిచింది. అది చూసిన సింహం తట్టుకోలేక అలా భూమిపైన తల వాల్చేసింది. ఇదంతా చిత్రిస్తున్న ఒక వ్యక్తి ఎంతసేపటికి సింహం కదలకపోవడంతో దగ్గరగా వెళ్లి చూశాడు. సింహం కూడా ప్రాణాలు విడిచేసింది. ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. క్రూరమైన జంతువు సింహమే తప్పు చేశానని భావించి ప్రాణం విడిచింది. కానీ మనుషులు మాత్రం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. తన అతి క్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28వ అధ్యాయం 13.